బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 24 MCM అంత ప్రేమ, నేను అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టయితే బీసీ మేధావులు ఆలోచన చేయండి. బీసీ సంఘాలు మీరు ఈ ప్రభుత్వం యొక్క భ్రమలకు లోను కాకుండా హక్కుల కోసం, అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయండి. బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది. లెట్స్ సీఎం ఆన్సర్ టు మై క్వశ్చన్స్. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏ కోర్టులు అడ్డం వచ్చాయి ఇవాళ మీకు? ఎందుకు చేయలేకపోయారు? ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమం కోసం ఈ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 4% కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఇది ఏ కోర్టు అడ్డం వచ్చిందని అడుగుతున్నాను ఇవాళ. నీకు అంత ప్రేమ, నిజంగా సామాజిక న్యాయం జరగాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్స్లో, కన్స్ట్రక్షన్స్లో, మెయింటెనెన్స్లో బీసీలకు 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, మళ్ళీ ఏ కాంట్రాక్టులు తెలంగాణలో ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు చెప్పి కాంట్రాక్టులు 1,00,000 కోట్లు అప్పనంగా ఎవరికి అప్పచెప్పారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఏ కాంట్రాక్టుల జేబులు నింపడానికి మీకు ఎందుకు బీసీలు మీ దృష్టికి రాలని అడుగుతున్నాను ఇవాళ. బీసీ యూత్ కోసం, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్లస్ ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి రుణాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో దయచేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఒక్క భవనమైనా నిర్మించారా? రేవంత్ గారు దయచేసి చెప్పండి నేను కోరుతున్నాను. ప్రతి మండలంలో నవోదయ స్థాయి విద్యాలయాలను, ఒక నాణ్యతమైనటువంటి విద్యను కల్పించడానికి కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల అన్నారు. ఒక్క అడుగైనా ముందుకేశారా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఏ కోర్టులు మీకు దీన్ని స్టే ఇచ్చాయో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు ర్యాంకుతో సంబంధం లేకుండా యువతకు మొత్తం ఫీ రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పినారు. ఒక్క పైసానని ఇచ్చారా? 1 రూపాయిని ఇచ్చారా? వివరాలు వెల్లడించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. వృత్తి బజార్ పేరు మీద ఏ చేతి వృత్తులు, కుల వృత్తులను ఆధారపడి జీవిస్తున్న పేద వర్గాలు, మరి అది వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారులు, మంగలి, ఇవన్నీ కూడా వృత్తి బజార్ పేరు మీద ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఈ వర్గాల వృత్తులను ఆదుకుంటామని చెప్పిన మీరు ఒక్కటైనా, ఒక్క మండలంలో అయినా ఒక వృత్తి సంబంధించిన దుకాణాల షాపింగ్స్ అయినా కట్టారా? ఒక్కసారి ఎగిరెగిరి పడుతున్నటువంటి మంత్రులు దయచేసి వెల్లడించాల్సిన కోరుతా ఉన్నారు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైనటువంటి ప్రతి సొసైటీ వాళ్ళ ఎలక్షన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. ఒక్క సొసైటీ కన్నా ఇచ్చారా? ఇవాళ దాదాపు 22 నెలలుగా వస్తుంది మీ ప్రభుత్వం వచ్చి. జవాబు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం అన్నారు. ఎక్కడ పోయినాయి గొర్రెలు? అంటే ప్రజలను గొర్రెలను చేస్తున్నారు తప్పితే ఈ గొర్రెల పంపిణీ 2వ దశ. పాపం ఈ గొర్రె కాపురులు డబ్బులు కట్టి ఆనాడు బీఆర్ఎస్ మోసం చేస్తే ఇవాళ మీరు
అంతకంటే దగా చేస్తాను ఇవాళ. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని చెప్పారు. ఈత మొక్కలు, బిందు సేద్యము, కంపౌండ్ నిర్మాణాలపైన 90% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఒక్క గ్రామంలో అయినా అమలు చేశారా రేవంత్ రెడ్డి గారు? 42% రిజర్వేషన్ సంగతి దేవుడెరుగు. మీ చేతుల్లో ఉన్నటువంటి పనులు ఇది. మద్యం షాపుల లైసెన్స్లో మా గౌరన్నలకు ప్రస్తుతం రిజర్వేషన్లు 15% నుంచి 25% పెంచుతామని చెప్పారు. ఎందుకు మీకు మనస్సు రాలేదని అడుగుతున్నాయి ఇవాళ. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు మీద జనగాం జిల్లా పేరు మారుస్తామని చెప్పారు. ఏ కోర్టు అడ్డం పెట్టింది ఇవాళ? అడ్డం చెప్పిందో చెప్పాల్సింది కోరుతున్నాను. తెలంగాణ మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడానికి సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామన్నారు. ఎందుకు ఇవాళ మీకు మనసు రాలేదని అడుగుతున్నాయి ఇవాళ. జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ పోయింది ఇవాళ చేనేతల మీద ఆదుకోవడానికి మనసు? పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపైన 90% సబ్సిడీ అన్నారు. ఏ ఒక్క పద్మశాలీకైనా మీరు ఇవాళ సబ్సిడీ ఇచ్చినంటే ముఖ్యమంత్రి గారు వెల్లడించండి దయచేసి. మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులు, రజకులు 90% సబ్సిడీతో టూల్ కిట్స్ పంపిణీ చేస్తాం. ఒక్క టూల్ కిట్ అయినా పంపిణీ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పేరున 30 లక్షల కుటుంబాలకు ఆధునికమైనటువంటి టూల్ కిట్స్ 15,000 రూపాయలది ఉచితంగా పంపిణీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయిస్తామన్నారు.